వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది చామదుంపల పులుసు. దీనికి నేను ముందుగా ఒక అరకేజీ దాకా చామదుంపలను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా 4 సార్లు కడుక్కోవాలి. ఇది మట్టిలో పండటం వల్ల ఇది మట్టి పోవాలంటే 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ విధంగా నీట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని మనం ఒక కుక్కర్ తీసుకుని అందులో నీళ్లు పోసుకుని ఈ చామదుంపలు కూడా అందులో వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దానిపైన ఉండి తొక్కని తీసేసుకోవాలి. ఇది కొంచెం జిగురుగా ఉంటాయి ఈ చామదుంపలు. ఇలా రౌండ్గానే ఉంటాయి, కొన్ని బారుగా కూడా ఉంటాయి ఈ చామదుంపలు. వీటిపైన ఈ విధంగా తీసేసుకుని క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా బారుగా ముక్కల కింద కోసుకుని 1 ఇంచు అల్లం ముక్కని ఈ విధంగా చిన్న ముక్కల కింద కోసుకోవాలి. 8 వెల్లుల్లి రేకులను తీసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఒక పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని అందులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మీకు గమ్మున నానాలంటే కనుక కొంచెం వేడి నీళ్ళు పోసుకోండి. చింతపండు గమ్మున నానుతుంది. ఇప్పుడు తాలింపుకి 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రేకులు చితగొట్టుకున్నవి, ఒక ఎండుమిర్చి తెంచుకుని పెట్టుకున్నది, 2 పచ్చిమిర్చి సీరుకుని పెట్టుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 4 టేబుల్ స్పూన్స్ దాకా నూనె, బెల్లం ముక్క. ఇది మీకు ఇష్టమైతే కూరలో వేసుకోండి, లేకపోతే మానేసినా సరే బాగుంటుంది ఈ కూర. దీనికి ముందుగా నేను దాకపెట్టి అందులో నూనె పోసి అది వేడెక్కిన తర్వాత తాలింపు వేసి అది కొంచెం కలర్ మారి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని అందులోనే ఉప్పు పసుపు వేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా పచ్చిదనం పోయి ఈ నూనె బయటకు వచ్చేదాకా వేపించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్టు ఇందులో మనం బెల్లం, కారం వేసి 1 స్పూన్ కారం వేసి ఒక 2 నిమిషాలు వేపించుకున్న తర్వాత ఇందులో మనం ఈ క్లీన్ చేసుకున్న చామదుంపలను కూడా వేసి వీటిని కూడా కదిపి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే ఈ ఉప్పు కారాలన్నీ చామదుంపలకి బాగా పడతాయి. ఇప్పుడు ఒక 3/4 లీటర్ దాకా నీళ్ళలో చింతపండు గుజ్జుని తీసుకోవాలి. ఇప్పుడు ఇది పోసి హై ఫ్లేమ్ మీద పెట్టి ఇది ఒకసారి ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 10 నుంచి 20 నిమిషాల దాకా ఉడికించుకుంటే మనకు పులుసు రెడీ అవుతుంది. ముక్క ఉడకలేదంటే కనుక ఇప్పుడు కుక్కర్లో పెట్టేసి మళ్ళీ 2 విజిల్స్ రానిచ్చుకోండి. ఈ విధంగా కూర వేసేసిన తర్వాత మనకి చామదుంపల పులుసు రెడీ అయింది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. లాస్ట్లో ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి.